అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన 9 మంది కాంగ్రెస్ 6 టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్దమైంది. ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయాన్ని స్పీకర్ కార్యాలయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దీన్ని ఎన్నికల్ని జరగకుండా ఉండటం కోసం, ఉప ఎన్నికలకు రాకుండా ఉండటం కోసం తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు కూడా కుమ్మక్కై ఎత్తుగడగా ఈ రోజు దీన్ని వాయిదాల పేరుతో ఇక్కడ వరకు ఈ రోజు దాకా కూడా మాపై వేటు పడకుండా, ఎన్నికలు జరగకుండా, ఉప ఎన్నికలు జరగకుండా ఈ ఎత్తుగడలతో దీన్ని తీసుకురావడం జరిగింది. మేమైతే ఒకవేళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల యొక్క సమైక్యతతో కూడినటువంటి ఎత్తుగడలు ఫలించి ఉప ఎన్నికలు రాకపోతే కనుక తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని మేము తీసుకుని మేమేంటో నిరూపించుకుంటాం. ఖచ్చితంగా ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, నిజంగా ప్రజల పక్షాన నిజమైన ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న మా పక్షాన ఉన్నారా, ప్రతిపక్ష పాత్ర పోషించమని మీకు ఉద్యోగం అప్పచెప్తే ప్రజలు మీరు దాన్ని విస్మరించి ప్రజల్ని మోసం చేసి అధికార పక్షంతో కుమ్మక్కై మీరిద్దరూ కలిసి పరిపాలన చేస్తున్న మీకు అనుకూలంగా ఉంటారు. తప్పకుండా చూసుకుందాం. ఇదొక్కటే కాదు, ఇవాళ మాకు తెలుగుదేశం లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవరి అండాక్కర్లా మాకు ఎవరైతే ఓటు వేసి 2004లో 2009లో మమ్మల్ని ఓటేసి అసెంబ్లీకి పంపించారో ఆ ప్రజల యొక్క హృదయాల్లో మాకు స్థానం ఉంది. ఆ స్థానం ఎప్పటికీ కూడా పదిలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎన్నికలకు దడిచి ఉప ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడిపోతారనే భయంతో కనుక ఈ ఎత్తుగళ్ల మీరు ఫలిస్తే కనుక 2014లో ఎన్నికలకి మళ్లీ మా ప్రజలు మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తాం. మొత్తం ఇవాళ మేము చిన్నగా ఒక 30 బెంచీల్లోనే కూర్చునే పరిస్థితి నుంచి అధికార పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేము త్వరలో 2014లో ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అనేది మీ ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇద్దరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సభలో ప్రజల పక్షాన నుండి ప్రజా వ్యతిరేక పరిపాలన, పన్నుల పేరుతో వివిధ రకాల ఆంక్షల పేరుతో ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పాల్సి వచ్చినా లేదా ఎన్నిసార్లు పడదోయటానికి మాకు అవకాశం వచ్చినా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం రేపు కొట్టపోతే మళ్ళీ అసెంబ్లీలో మాకు అవకాశం వస్తే తప్పకుండా లేచి నుంచుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికి రిఫరెండం? మీరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగండి. ఎస్, మీరు చెప్తా బందర్ నియోజకవర్గంలో నాకు రిఫరెండమే. ఎస్, నేను స్టాండ్ అవుతున్నా. బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఇది రిఫరెండమే. మీరు ఎన్నికలు పెట్టబోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్ని నేను రిఫరెండంగా తీసుకుంటాను. వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి నేను కాదు. తప్పకుండా మా అధ్యక్షురాలను మీరు అడగండి, ఆవిడ సమాధానం చెప్తారు. ఒక మచిలీపట్నం శాసనసభ్యుడిగా మీరు ఏదైతే ఈరోజు ఉత్సుకతతో ఒక అరగంటలో గంటలో వేటు పడుతుందని మీరందరూ ఉత్సుకత ఎదురు చూస్తున్నారో ఆ బందరు శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా ఈ ఎన్నికలకి ఉప ఎన్నికలకి కనుక వీరు ఎత్తుగడగా కనుక పారిపోతే దాన్ని మీరేం చెప్తే దానికి సిద్ధంగా తీసుకుంటా సిద్ధంగా ఉన్నాను.